నా పేరు నాగరాజు. నేను నిజాం కళాశాల పీడిఎస్ ప్రెసిడెంట్. ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా దాదాపు 4000 నుండి 5000 వరకు విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో నారాయణగూడ నుండి లిబర్టీ ట్యాంక్ బండ్ వరకు ఈ భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ ఎన్టీఏను ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే ఎన్టీఏను రద్దు చేయాలి. నరేంద్ర మోడీ ఈ 24 లక్షల విద్యార్థి కుటుంబాలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. దీని వెనుక పాల్పడినటువంటి అధికారులను కఠినంగా శిక్షించాలి. రాబోయే తరాలలో ఇటువంటి అవకతవకలు జరగకుండా చాలా క్రమశిక్షణతో ఎగ్జామ్లు కూడా కండక్ట్ చేయాలని పీడిఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నారాయణగూడ చౌరస్తాలో ఇంత భారీ మొత్తంలో విద్యార్థి సంఘాల ఐక్యతతో కూడుకున్నటువంటి ఈ ర్యాలీ నీట్ స్కామ్ ఈరోజు దేశంలో ఏదైతే జరిగిందో నీట్ స్కామ్ విషయంలో ఇక ఎన్టీఏ కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 అదే రోజున ఫలితాల విడుదల చేసినటువంటి కారణాల వల్ల ఈరోజు అనేక 24 లక్షల విద్యార్థులు ఈరోజు ఈ భారతదేశానికి కావాల్సిన నాణ్యమైన డాక్టర్లను ఇట్లా విద్యార్థి సంఘాల దాంట్లో కూడుకున్న విద్యార్థులను భవిష్యత్తు పైన దెబ్బతీసినటువంటి ప్రభుత్వాలను తక్షణమే ఈరోజు ఎన్డీఏని రద్దు చేయాల్సిన విషయంగా మరి అదేవిధంగా విద్యార్థులకు న్యాయం జరగాలంటే కండక్ట్ చేసే విధంగా మా విద్యార్థి సంఘాలు అనేటివి ముందుకు వస్తూ ఉన్నాయి. కావున ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.